హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే అంశము సిప్రి రిపోర్ట్కి సంబంధించి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, రక్షణ రంగానికి సంబంధించి వార్తలు నిలుస్తున్న కొన్ని అంశాలపైన ప్రత్యేక శ్రద్ధను చూపాలి. అలాంటి టాపిక్స్ని కనుక ఉదాహరణగా పరిశీలిస్తే వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్. ఇటీవల కాలంలో మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశాలపైన ఆధారపడుతున్నాం, ఏ దేశం నుండి ఎలాంటి ఆయుధాలను, ఎలాంటి యుద్ధ విమానాలను, ఎలాంటి మిసైల్స్ని దిగుమతి చేసుకుంటున్నాం, ఈ టాపిక్ కానివ్వండి. లేదా ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న నివేదికలు, రక్షణ రంగానికి సంబంధించి. నివేదికలు అనగానే రక్షణ రంగానికి సంబంధించి సిప్రి రిపోర్ట్ గుర్తొస్తుంది. లేదంటే ఇటీవల కాలంలో గ్లోబల్ ఫైర్ ఇండెక్స్కి సంబంధించి కానివ్వండి క్వశ్చన్ చూడొచ్చు. దాంతోపాటు ఇటీవల కాలంలో మన పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో లేదా ఇండిజినస్గా తయారవుతున్న ఆయుధాల గురించి కానివ్వండి, ఇండియన్ నేవల్ షిప్స్కి సంబంధించి కానివ్వండి, మిసైల్స్కి సంబంధించి కానివ్వండి, డిఆర్డిఓ సంబంధిత అంశాలు ఏవైతే ఉంటాయో వాటిపైన క్వశ్చన్స్. లేదంటే ఇటీవల కాలంలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోద ముద్ర వేసింది. అండ్ ఎట్ ద సేమ్ టైం రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన ఒప్పందాలు. సో వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి, ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి మనం చదివేటప్పుడు. ఇప్పుడు మనం ఈ వీడియోలో సిప్రి రిపోర్ట్ గురించి చూద్దాము. సిప్రి 2025 మార్చ్ మంత్లో సిప్రి రిపోర్ట్ అనేది వార్తల్లోకి వచ్చింది. రానున్న ఏ పోటీ పరీక్షన కానివ్వండి ఈ రిపోర్ట్ నుండి మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 2020 సంవత్సరం నుండి 2024 ఈ మధ్యకాలంలో ప్రపంచంలో ఏ దేశాలు అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నాయి? టాప్ 5 కంట్రీస్ గుర్తుంచుకోవాలి. మరి ఇదే సమయంలో ప్రపంచంలో ఆయుధాలను లేదా రక్షణ రంగానికి సంబంధించిన ఉత్పత్తులను ఏ దేశాలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి లేదా ఎగుమతి చేస్తున్నాయి? ఇలాంటివి మనం క్వశ్చన్స్గా చూడవచ్చు. సో సిప్రి ఫుల్ ఫామ్ ఏంటి? స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. స్టాక్హోమ్ ఒక నగరం పేరు. ఏ దేశానికి సంబంధించి? స్వీడన్ క్యాపిటల్. ఎవ్రీ ఇయర్ కూడా మనం అక్టోబర్ మంత్లో మరియు డిసెంబర్ మంత్లో నోబెల్ పురస్కారాల గురించి చూస్తూ ఉంటాం కదా వార్తాపత్రికల్లో. అలా నోబెల్ పురస్కారాలు అనగానే మనకు స్టాక్హోమ్ గుర్తొస్తుంది. సో స్టాక్హోమ్ స్వీడన్లోని స్టాక్హోమ్ కేంద్రంగా పనిచేస్తున్న సిప్రి అనే ఒక సంస్థ, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగానికి సంబంధించి ఏ దేశం ఎంత మిలిటరీ పవర్ని కలిగి ఉంది, ఏ దేశం ఏ విధంగా అణ్వాయుధాలకి సంబంధించి చొరవ తీసుకుంటోంది, ఏ దేశం ఎక్కువగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంది, ఏ దేశం ఎక్కువగా ఆయుధాలను ఎగుమతి చేస్తుంది, ఇలాంటి వాటిపైన ఎక్కువగా నివేదికలు విడుదల చేస్తుంది. పోటీ పరీక్షలకు కూడా మనకు యూపీఎస్సీ కానివ్వండి, స్టేట్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్స్ కానివ్వండి, వాళ్ళు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సిప్రి రిపోర్ట్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. సో ఇక్కడ చూస్తే 2020-24 కాలానికి సంబంధించి సిప్రి రిపోర్ట్ ఇటీవల విడుదలైంది. అందులో ర్యాంకింగ్స్ ఏంటో మనం చూద్దాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సిప్రి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు విడుదల చేసిన రిపోర్ట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2020-24 ఈ మధ్యకాలంలో ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న, ఆర్మ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్న దేశాలను గనక పరిశీలిస్తే భారతదేశం ఏ స్థానంలో ఉంది అంటారు? 2వ స్థానంలో. మరి టాప్ పొజిషన్లో ఎవరున్నారంటే యుక్రెయిన్. మనందరికీ తెలుసు సబ్జెక్టు కండిషన్ 2022 నుండి యుక్రెయిన్ వార్తల్లోకి వస్తూనే ఉంది రష్యా దండయాత్ర కారణంగా. మరి రష్యా నుండి తమను తాము కాపాడుకోవడానికి చాలా ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంది యుక్రెయిన్, ఎక్కువగా అమెరికా నుండి దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి ఈ ర్యాంకింగ్స్లో టాప్ పొజిషన్లో ఉంది అని చెప్పడంలో పెద్ద ప్రాబ్లం కూడా లేదు. సో యుక్రెయిన్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచం మొత్తాన్ని కూడా 100% అనుకుంటే, లేదా ప్రపంచం మొత్తంలో 100 ఆయుధాలు దిగుమతి అవుతున్నాయి అనుకుంటే అందులో 8.8 లేదా 8.8% యుక్రెయిన్ దిగుమతి చేసుకుంటుందంట. టాప్ పొజిషన్లో ఉంది. ఇక సెకండ్ పొజిషన్కి వచ్చేసేసి ఇండియా, భారత్. ప్రపంచంలో 100 ఆయుధాలు దిగుమతి అవుతూ ఉంటే ఆ దిగుమతి అవుతున్న ఆయుధాల్లో, ఆర్మ్స్లో మన భారతదేశం 8.3% లేదా 8.3 వాటా. ఇక థర్డ్ వచ్చేసి ఖతార్ 6.8, ఫోర్త్ వచ్చేసి సౌదీ అరేబియా 6.8, ఫిఫ్త్ వచ్చేసి పాకిస్తాన్, నెక్స్ట్ జపాన్, ఆస్ట్రేలియా, ఈజిప్ట్, యునైటెడ్ స్టేట్స్, కువైట్. సో గుర్తుపెట్టుకోండి, టాప్ 10 ఇంపోర్టింగ్ కంట్రీస్, ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశాలు. ఓకేనా? సో ఇక్కడ మీకు ఏదైతే ఉంటుందో, ఏ దేశం ఎలా దిగుమతి చేసుకుంటుందో వాటి వాటాన్ని కూడా ఇక్కడ చూపించడం జరిగింది.
ఇక టాప్ 5 ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశాల గురించి చెప్పాను కదా. మరి ఆయుధాలను ఎగుమతి చేస్తున్న దేశాలు కనుక అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో టాప్ పొజిషన్లో అమెరికా యాజ్ యూజువల్గా ఈసారి కూడా, ఫ్రాన్స్ సెకండ్ పొజిషన్లో, రష్యా థర్డ్ పొజిషన్లో, నెక్స్ట్ చైనా, నెక్స్ట్ జర్మనీ, ఇటలీ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో మొత్తం 100 ఆయుధాలు ఎగుమతి అవుతున్నాయి అనుకుంటే, 100 ఆయుధాలు ఎగుమతి అవుతున్నాయి, ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అంటే అందులో అమెరికా నుండే 43 లేదా 43% ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అంట, ఫస్ట్ పొజిషన్. ఇక సెకండ్ ఫ్రాన్స్ 9.6. ఎగ్జామినేషన్లో ఈ ర్యాంకింగ్స్ ఇస్తారు మనకు, అమెరికా తర్వాత రష్యా తర్వాత ఫ్రాన్స్ అని ఇస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, అమెరికా తర్వాత ఫ్రాన్స్, ఫ్రాన్స్ తర్వాత రష్యా. సో ఇలా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. తర్వాత చైనా 5.9%. అంటే ప్రపంచంలో 100 ఆయుధాలు ఎగుమతి అవుతున్నాయి అనుకుంటే అందులో చైనా నుండి 5.9 వాటా, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇదొకటి మనకి ఇంపార్టెంట్. మరి ఇందులో భారతదేశం ఇంపోర్టింగ్ విషయంలో ఏ విధంగా ఉంది? సెకండ్ పొజిషన్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆయుధాల దిగుమతి చేసుకునే దేశాలు యుక్రెయిన్ టాప్లో నిలిచింది. రష్యాతో యుద్ధం ప్రభావం వల్ల యుక్రెయిన్ దిగుమతులు భారీగా పెరిగాయి. 2015-19తో పోలిస్తే, అంటే అంతకుముందు విడుదలైన నివేదిక కాలము, 2020-24 మధ్య ఆ దేశ దిగుమతులు 100 రెట్లు పెరగడం గమనార్హం అంట. అదే సమయంలో యుక్రెయిన్ తర్వాత 2వ స్థానంలో భారత్ నిలిచింది. ఆయుధాల దిగుమతి విషయంలో భారత్ దిగుమతులు 9.3% తగ్గినప్పటికీ, యాక్చువల్గా ఎగ్జామినేషన్లు అడుగుతారు, 2015-19 కాలంతో పోలిస్తే 2020-24 కాలంలో భారతదేశము ఆయుధాల దిగుమతి విషయంలో పెరిగిందా తగ్గిందా అంటారు. తగ్గింది, 9.3% తగ్గింది. కానీ ఇప్పటికి కూడా ప్రపంచంలో లార్జెస్ట్ ఇంపోర్టింగ్ కంట్రీస్లో ఇండియా సెకండ్లోనే ఉంది, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి భారత్ ఏ దేశాల నుండి ఎలా దిగుమతి చేసుకుంటుందంటే, భారత్ దిగుమతి చేసుకుంటున్న మొత్తం ఆయుధాలు 100 అనుకుంటే అన్ని దేశాల నుండి రష్యా వాటానే 38%. ఇప్పటికి కూడా భారతదేశంతో లార్జెస్ట్ డిఫెన్స్ ట్రేడింగ్ పార్ట్నర్గా రష్యానే ఉంది. రష్యా నుండి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం, 38%. నెక్స్ట్ వచ్చేసేసి ఫ్రాన్స్, గుర్తుపెట్టుకోండి. ఇక ఈ నివేదిక ఏం చెప్తుందంటే అమెరికా ఎగుమతులు 21% పెరిగినాయి అంట. ఆ దేశం యుక్రెయిన్ సహా 107 దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేసింది. రష్యా ఎగుమతుల్లో 64% క్షీణత నమోదైంది. 1990-94 తర్వాత మొదటిసారి చైనా టాప్ 10 దిగుమతిదారుల లిస్టులో చోటు దక్కలేదంట. రష్యా యుక్రెయిన్ యుద్ధం కారణంగా నాటో దిగుమతులు 150% పెరిగాయి, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక నివేదికలోని అంశాలు ఒకసారి చూడండి. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం 2020-24 కాలంలో భారత ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు. యుక్రెయిన్ మొదటి స్థానం, నెక్స్ట్ ఇండియా 2వ స్థానము, నెక్స్ట్ చైనా తొలిసారి టాప్ 10 ఆయుధ దిగుమతిదారుల జాబితా నుంచి తొలగింది. ఏ తర్వాత 1990-1994 తర్వాత ఎప్పుడు టాప్ 10లో ఉండేది, ఈసారి లేదు దిగుమతిదారుల్లో, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి రష్యా మనకి లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్గా ఉంది, అంటే రష్యా నుండి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాము. ఇక భారత్ ఫ్రాన్స్ రక్షణ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవి మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ప్రపంచ ఆయుధ వ్యాపార ధోరణులు ఎలా ఉన్నాయట అంటే, అమెరికా ప్రపంచ ఆయుధ మార్కెట్లో ఇప్పటికీ కూడా టాప్ పొజిషన్లో ఉంది ఎగుమతులు చేసిన విషయంలో. ఇక రష్యా ఆయుధ ఎగుమతులు 64% తగ్గినాయంట. ప్రస్తుతం ప్రపంచ ఆయుధ మార్కెట్లో కేవలం 7.8%కే అమెరికా తర్వాత ఫ్రాన్స్ తర్వాత రష్యా ఉంది ఇప్పుడు, ఓకేనా. నెక్స్ట్ ఇటలీ 6వ స్థానానికి చేరుకుంది. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చూడాలంటే, రక్షణ రంగ దిగుమతుల గురించి చూస్తాం కదా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతున్నారంటే, భారతదేశం మన దేశము రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశం పైన ఆధారపడుతుంది, ఏ దేశం నుండి వేటిని దిగుమతి చేసుకుంటుంది. ఉదాహరణకు చెప్తాను, అమెరికా నుండి మనం ఏం దిగుమతి చేసుకుంటున్నాం రక్షణ రంగానికి సంబంధించిన. కానీ ఉదాహరణకి ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగారు, పోసిడాన్ 8I P8I అంటాము. ఇది నిఘా విమానం, సర్విలెన్స్ క్రాఫ్ట్. మన భారతదేశం అనేది ఇండియాస్ పెనిన్సులా 3 వైపులా కూడా సముద్ర సరిహద్దు ఉంది కదా. మరి ఈ ప్రాంతంలో నేవీ వారు మనల్ని రక్షిస్తున్నారు. మరి నేవీ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా మరి మన భారత నేవీకి సేవలు అందిస్తుంది పోసిడాన్ 8I నిఘా విమానం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయట్లేదు, నేవీలో పనిచేస్తున్నాయి ఇవి. సో ఇక్కడ మరి ఏ దేశం నుండి ఈ పోసిడాన్ 8I నిఘా విమానాలను మనం దిగుమతి చేసుకున్నామంటారు, అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి. అలా హర్పూన్ మిసైల్స్ కానివ్వండి, సిగ్ సావర్ తుపాకులే కానివ్వండి, ఇలా అపాచీ, చినూక్, MS-60 రోమియో హెలికాప్టర్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా మనం ఎక్కడ దిగుమతి చేసుకుంటున్నాం, అమెరికా. అలా ఏ దేశం నుండి మనం ఎక్కువగా ఏమేమి దిగుమతి చేసుకుంటామని చెప్పేసి ఎగ్జామినేషన్లో అడగచ్చు.
ఉదాహరణకు మనకి రఫేల్ యుద్ధ విమానాలు అనగానే రఫేల్ 36 యుద్ధ విమానాలు దిగుమతి చేసుకున్నాం కదా. ఏ దేశం నుండి? ఫ్రాన్స్ నుండి దసో ఏవియేషన్ సంస్థ తయారు చేసింది. మిరాజ్ 2000 యుద్ధ విమానాలు అనగానే ఫ్రాన్స్ నుండి. ఇక భారత్ రష్యా సంయుక్తంగా తయారు చేస్తున్న బ్రాహ్మోస్ మిసైల్సే కానివ్వండి. ఓకేనా. స్పెయిన్ నుండి C295 విమానాలు, ఇక్కడ లిస్ట్ ఇస్తాను చూడండి. డిఫెన్స్ అక్విజిషన్స్ బై ఇండియా, అమెరికా నుండి ఏమేమి దిగుమతులు చేసుకుంటున్నాం? పోసిడాన్ 8I ఎయిర్ క్రాఫ్ట్, నెక్స్ట్ అపాచీ హెలికాప్టర్ AH-64 అపాచీ అని గుర్తుంచుకోండి. చినూక్ హెలికాప్టర్, నెక్స్ట్ వచ్చేసి సిహాక్ రోమియో హెలికాప్టర్ MH-60 రోమియో హెలికాప్టర్, MH-60R హెలికాప్టర్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ సూపర్ హార్నెట్ ఎయిర్ క్రాఫ్ట్, నెక్స్ట్ వచ్చేసి MQ-9B డ్రోన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రిడేటర్ డ్రోన్స్. సో MQ-9B డ్రోన్స్ని భారతదేశం రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటుంది అంటారు? ఎక్కడి నుండి? అమెరికా నుండి. నెక్స్ట్ సిగ్ సావర్ తుపాకులు, ఓకేనా, రైఫిల్స్. నెక్స్ట్ వచ్చేసి సిగ్ సావర్ 600 మీటర్స్. సిగ్ సావర్ అనగానే మనకు అమెరికాను గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా అమెరికాను. ఫ్రాన్స్ అనగానే దసో రఫేల్ ఫైటర్ జెట్స్. సో దసో ఏవియేషన్ సంస్థ తయారు చేస్తున్న రఫేల్ ఫైటర్ జెట్స్ ఇప్పటికే భారతదేశంలో 36 ఉన్నాయి, మనం దిగుమతి చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి దసో ఏవియేషన్ సంస్థ తయారు చేస్తున్న మిరాజ్ 2000 యుద్ధ విమానాలు. ఇక నెక్స్ట్ వచ్చేసి రష్యా నుండి సుకోయ్ 30 MKI ఫైటర్ జెట్స్, నెక్స్ట్ Mi-17 హెలికాప్టర్స్, నెక్స్ట్ S-400 మిసైల్ సిస్టమ్. ఇది మిసైల్ సిస్టమ్ అంటే మిసైల్స్ని లాంచ్ చేసేది కాదు, మన వైపు వస్తున్న మిసైల్స్ని కానివ్వండి డ్రోన్స్ నుండి మనల్ని కాపాడేది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి MiG-21 ఫైటర్ జెట్స్ రష్యా నుండి. నెక్స్ట్ వచ్చేసి బ్రాహ్మోస్, భారత్ రష్యా సంయుక్తంగా తయారు చేసిన మిసైల్స్. సో భారతదేశంలోని బ్రహ్మపుత్ర అనేది లార్జెస్ట్ రివర్. నెక్స్ట్ మాస్కోవా, అక్కడ రష్యాలోని ఒక రివర్, ఆ పేర్ల ఆధారంగా బ్రాహ్మోస్ని చూడవచ్చు. ఇప్పటికే భారతదేశం వివిధ దేశాలకు ఈ బ్రాహ్మోస్ మిసైల్స్ని ఎగుమతి కూడా చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ స్పెయిన్ నుండి C295 ఎయిర్ క్రాఫ్ట్, వాటిని దిగుమతి చేసుకుంటున్నాం. ఇజ్రాయెల్ నుండి హెరాన్ డ్రోన్స్ కానివ్వండి, సూసైడ్ స్ట్రైకర్స్ లేదా స్కై స్ట్రైకర్స్ అండ్ నెగెవ్ లైట్ మిషన్ గన్స్, ఇవన్నిటిని కూడా మనము ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకుంటున్నాం. సో ఈ డిఫెన్స్ ఇంపోర్ట్స్ పైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా క్వశ్చన్స్ రావచ్చు. సో ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా సిప్రి రిపోర్ట్ పైన ఫోకస్ చేయండి. అట్ ద సేమ్ టైం మన డిఫెన్స్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా ఫోకస్ చేయండి. ప్రస్తుతం భారతదేశము వివిధ దేశాల అవసరాలు కూడా తీరుస్తుంది, రక్షణ రంగ ఎగుమతులు పెరుగుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ ఇయర్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా చెప్పారు 2024లో మన ఎగుమతుల వాటా పెరుగుతోంది, 21,000 crores రీచ్ అయిందని చెప్పేసి. ఇలాంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు చూడండి. ఓకేనా. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.